కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన సామాన్య మహిళ గోలి శ్యామల 45 సంవత్సరాలు దాటిన తర్వాత అనారోగ్యానికి గురైంది. దీంతో వైద్యులు స్విమ్మింగ్ చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నది ఆనాటి సామెత. అయితే పురుషులే కాదు, మహిళలు కూడా మహా మహిళలు అవుతారని గోలి శ్యామల మరొకసారి నిరూపించారు. ఆరోగ్యం మెరుగుపడడానికి స్విమ్మింగ్ చేయాలని శ్యామల నిర్ణయించుకుంది. ఇక స్విమ్మింగ్ నేర్చుకోవడానికి శ్యామల భర్త మోహన్ ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. పట్టుదలతో ఆమె స్విమ్మింగ్ నేర్చుకుంది. ఇండియాలోనే కాకుండా అమెరికాలోనూ ఆమె స్విమ్మింగ్ లో రికార్డులు సృష్టించింది. తాజాగా విశాఖ నుంచి కాకినాడ వరకు స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చింది. కాకినాడ బీచ్ లో కోరమండల్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో గోలి శ్యామలను అభినందించారు. ఎమ్మెల్యే శ్యామలకు క్వీన్ ఆఫ్ ది ఓషన్ బిరుదునిచ్చారు. నమస్తే అండి, నా పేరు గోలి మోహన్. ఇప్పుడు స్విమ్ చేస్తున్న గోలి శ్యామల నా భార్య. యాక్చువల్లీ ఆమెకి ఎప్పుడు నేర్చుకోలేదు. 45 ఇయర్స్ ఏజ్ తర్వాత ఆరోగ్యం కారణాలతో ఆమె ఈత నేర్చుకుంది. ఆ తర్వాత ఈతలో ఏదన్నా పెద్ద విజయాన్ని సాధించాలని చెప్పి ఆమె ఏం చేసిందంటే శ్రీలంక నుండి ఇండియాకి ఈదడానికి సిద్ధమైంది. ఆమె అప్పుడు ప్లాన్ చేసుకుంటే అందరూ కూడా అది సాధ్యం కాదు అని చెప్పారు. ఈవెన్ మేము కూడా నమ్మలేదు, ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయలేము లేదా అసలు అది సాధ్యమవుతుందా అనేది మాకు కూడా సందేహం ఉండేది. అయితే ఆమె అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. మన కరోనా లాక్డౌన్ తర్వాత సంవత్సరంలో ఆమె వెళ్ళి శ్రీలంక నుండి ఇండియాకి సక్సెస్ఫుల్గా ఈదుకుంటూ వచ్చింది. అప్పట్లో అదొక రికార్డ్ అయింది. తర్వాత యుఎస్ఏలో క్యాటలినా ఛానల్ క్రాసింగ్ ఒకటి చేసింది. లాస్ ఏంజల్స్ టు క్యాటలినా ఐలాండ్ వరకు ఆమె సీలో అది క్రాసింగ్ చేసిందండి స్విమ్మింగ్. అది 12 డిగ్రీ సీ ఉండే కూలింగ్ వాటర్స్లో చేసింది. తర్వాత మన లోకల్ రివర్స్ క్రాసింగ్ అన్నీ కూడా చేసింది. మన కృష్ణా నది, గంగా, ఇక్కడ లేక్స్లో కూడా మొన్న రాజస్థాన్లో ఒక లేక్లో కూడా ఆమె స్విమ్మింగ్ చేసింది. ఇట్లా ఎన్నో రివర్సు, లోకల్ లేక్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ లాస్ట్ ఇయర్ లక్షద్వీప్లో మన లక్షద్వీప్ టూరిజం ప్రోగ్రామ్కి సపోర్ట్గా ఒక ఐలాండ్ నుండి ఇంకొక ఐలాండ్ ఆమె ఈదటం జరిగింది. అక్కడ లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా దాన్ని సర్టిఫై చేశారండి, అక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్. సో ఇప్పుడు ఇంత చేసినాక కూడా ఆమెకి ఒక కోరిక ఉండింది. మనం పుట్టి పెరిగిందంతా కూడా ఆంధ్రప్రదేశ్ సామర్లకోట అండి, మా ఇద్దరిది కూడా. సో ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేయాలి, ఇక్కడ నా ఏరియాలో ఆడవారు, బాలికలు వీళ్ళు కూడా ఆరోగ్యం కోసం ఆటల్లో రాణించాలి అనే ఉద్దేశంతో ఆమె వైజాగ్ నుండి కాకినాడ వరకు స్విమ్ చేయడానికి సంకల్పించిందండి. అన్ని అనుమతులు తీసుకొని మేము మొన్న 28వ తారీఖు వైజాగ్లో మన ఎంపీ శ్రీభరత్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేయగా స్టార్ట్ చేశారండి. అందరికీ ఒక ముఖ్య గమనిక ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా ఇట్లా ఓపెన్ వాటర్స్లో ఎవరు దిగకూడదు. ఇది ఎందుకంటే మా ప్రోగ్రాంలో మేము 2 బోట్లతో స్కూబా డైవర్సు, డాక్టరు, ఫిజియోథెరపిస్టు వీళ్ళందరూ ఉండి గజగీతగాళ్ళని పక్కన పెట్టుకుని ఇది చేసిందండి. సేఫ్టీ ముఖ్యం. అట్లాగే మనకి రెడ్ క్రాస్ వాళ్ళు ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేశారు. ఏదన్నా ఈ అవసరం అయితే పికప్ చేసుకోవడానికి మేము వైజాగ్ నుండి కాకినాడ వరకు కూడా ప్యారలల్గా ఆ స్విమ్మర్తో పాటు మేము కూడా ప్రయాణించాం. ఇంత సెక్యూరిటీ ఉంటే తప్ప ఎవరు కూడా సీలోకి దిగేందుకు వితౌట్ ప్రాపర్ పర్మిషన్స్ వెళ్ళకూడదండి. ఇది అందరూ గమనించాలి. ఈ నేపథ్యంలో శ్యామల మాట్లాడుతూ డిసెంబర్ 28న వైజాగ్ ఆర్కే బీచ్ లో ఈత ప్రారంభించి కాకినాడ ఎన్టీఆర్ బీచ్ కు చేరుకున్నానని తెలిపారు.
వైజాగ్ నుండి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు స్విమ్మింగ్ ప్రారంభించిన 6 రోజుల్లోనే పూర్తి చేయడం జరిగిందని ఆమె అన్నారు. గతంలో రామసేతు నుండి శ్రీలంక వరకు అలాగే లక్షద్వీప్ లో కూడా స్విమ్మింగ్ చేశానన్నారు. లక్షద్వీప్ లో టూరిజం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తన వంతు సహాయంగా స్విమ్మింగ్ చేశానని తెలిపారు. 150 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసిన వారు ప్రపంచం మొత్తం మీద 4 ఉండొచ్చు. ఆసియాలో మాత్రం తానే మొదటి వ్యక్తి అని వెల్లడించారు. నా పేరు గోలి శ్యామల. నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. 52 ఇయర్స్ నాకు ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా కూడా సామర్లకోట, ఒక చిన్న రైతు కుటుంబం. కానీ ఈ రోజు స్విమ్మింగ్ లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవటం జరిగింది. ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్ లో విశాఖపట్నం ఆర్కే బీచ్ లో స్టార్ట్ అయింది. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము. అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు. ఓన్లీ బోట్ లోనే స్విమ్మింగ్ చేసి బోట్ లోకి వెళ్ళటం జరిగింది. సో ఈ జర్నీలో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది. కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది. క్రూ సపోర్ట్, క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది. మాకందరికీ కూడా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవటము, అంటే ఆ మోషన్ ఉంటుంది. బోట్లో పడుకున్నప్పుడు కూడా సరిగా నిద్ర పట్టకపోవడం. సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము. ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్లు. ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు కనిపిస్తూ ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది. అండ్ అంతేకాదు, నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటం, నా పాదాలు ముట్టుకోవటము, నా చేతులు ముట్టుకోవటం, నా పక్కనే స్విమ్ చేయటం, మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. పెద్ద పెద్ద తాబేళ్లు. ఒక పెద్ద వేల్ అయితే మాకు చాలా క్లోజ్ గా వచ్చింది. అంటే దూరాన్ని చూసారు మా టీము, అలర్ట్ అయ్యే లోపే చాలా క్లోజ్కి వచ్చేసింది. అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ వేల్స్ అనేవి ఫ్రెండ్లీనే, కానీ మనమంతా రిస్క్ చేయలేము. అంత పెద్ద ఆకారాన్ని చూసేసరికి ఎందుకైనా మంచిదని బోట్ ఎక్కేస్తాము. క్రూ అంత ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి బోట్లోకి తీసుకున్నారు. తర్వాత ఇక్కడ వరకు వచ్చాము. అక్కడక్కడ తాబేళ్ళు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. బట్ 2 ప్రాంతాల్లో మాత్రము నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు తేలుతా, చనిపోయి డెడ్ బాడీస్ తేలుతా ఉన్నాయి. చాలా ప్రౌడ్ గా ఉందండి. ఎందుకంటే అది అంత చిన్న సంగతి కాదు. 2 సంవత్సరాల కళ, ఎంతో ట్రైనింగ్, ఎంతో కఠిన శ్రమ. అండ్ మనకి చాలా తినాలనిపిస్తుంది, కానీ అన్ని తినకూడదు. ఎంతో కఠినంగా మనసు, శరీరము నిగ్రహించుకొని దాన్ని ఒక క్రమశిక్షణతో ట్రైన్ చేసుకుని రోజుకి 20 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ నుంచి 20 కిలోమీటర్స్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ, వర్కౌట్స్ చేస్తూ, జిమ్ చేస్తూ, అండ్ యోగా చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, ఇన్ని రకాలుగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటేనే ఇంత లాంగ్ డిస్టెన్స్ నేను చేయగలిగానండి.